బయట ఎండలు బాగా మండిపోతున్నాయి. ఆ తాపాన్ని తీర్చుకోవడానికి ఇలాంటి ఉలవచారుని మన డైట్లో రోజులో ఒక్కసారి తిన్నామనుకోండి చాలా హెల్త్కి మంచిదండి. ముందుగా ఉలవల్ని చిన్న గ్లాస్ వరకు ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నాని ఉలవల్ని కుక్కర్లో వేసేసుకొని ఉల్లిపాయ టమాటా కూడా కుక్కర్లో వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కరివేపాకు పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని 2 లీటర్ల వరకు నీళ్ళు కూడా పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 15 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఈలోగా ఒక రసాయన పొడి అయితే రెడీ చేసుకుందాము. మిరియాలు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని దోరగా వేగాక పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని ఎల్లిపాయలు కూడా ఒక 4 వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ అంతా ఆగిపోయి మూత తీసేసుకున్నాక మెత్తగా ఉడికిపోయింది కదా, ఒకసారి అలా మెత్తగా మెత్తేసుకొని ఆ రసాన్ని అంతా వడకట్టేసుకోవాలి. ఉడకట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు చిటిపట్లాడాక కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు 1 నిమిషం పాటు అలా వేగాక వడకట్టుకున్న ఉలవచారు కూడా పోసుకొని మనం రసం పౌడర్ ఉంది కదా, అది ఒక 2 చెంచాలు వేసేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకొని పైన ఒక 5 నిమిషాలు మరిగాక కొత్తిమీర చల్లేసుకుంటే ఉలవచారు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.